నీ ఆత్మవిశ్వాసం, నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రేమలో ఉన్న వారికి, వైవాహిక జీవితం, ఇన్వెస్ట్మెంట్స్, హెల్త్, అదేవిధంగా రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. మరి ఫలితాలకు వెళ్తే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ముఖ్యంగా ఆరోగ్యం గురించి కనుక చూస్తే 6వ తారీఖు వరకు బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క కుజగ్రహము కేతుతో కలిసి మీకు వ్యయ స్థానంలోకి వస్తారో చిన్నపాటి గాయాలు తగలటం కావచ్చు, ప్రయాణాల్లో కానీ జర్నీస్లో కానీ ఇలాంటివి, అదేవిధంగా కాస్త అసిడిటీ, నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయండి. అదర్వైజ్ మళ్ళీ హెల్త్ బాగానే ఉంటుందని చెప్పాలి. మొదటి వారంలో బాగుంటుంది, రెండో వారం తర్వాత ఈ చిన్నపాటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి ఏంటంటే కంటి సంబంధమైన ఇబ్బందులు కూడా కాస్త కనపడుతూ ఉన్నాయి. సో అందరికీ ఇలా ఉంటాయని కాదండి. కన్యా రాశి వారికి అందరికీ కూడా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని అంటే పంచమాధిపతి అయినటువంటి యొక్క శనిశ్చరుడు ఎక్కడున్నారు అంటే 6వ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానం మీద ఏమైనా శుభగ్రహాల యొక్క దృష్టి ఉందా అంటే లేదండి. మొదటి వారంలో కుజుడు చూస్తున్నాడు, బలహీన కుజుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు విద్యార్థులకి కాస్త మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. ఫోకస్ ఉండదు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఎక్కడైతే కనుక ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ విజయం వరిస్తుంది అని. కాబట్టి ఫోకస్డ్గా ఉండండి, బాగుంటుంది. మీకు బుధాదిత్య యోగం కూడా ఉందండి. రవి బుధుల యొక్క స్థితి ఉంది కాబట్టి అంటే 7వ తారీఖు నుండి బాగుంటుంది విద్యార్థులకి అని చెప్పవచ్చు. సో మెరుగైన ఫలితాలు పొందుతారు. అదేవిధంగా పేరెంట్స్ యొక్క, పెద్దవారి యొక్క సహకారం లభిస్తుంది. అదేవిధంగా చదువులో చక్కగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. మరి వృత్తికి సంబంధమైన విషయంలో చూస్తే దశమ స్థానం చూస్తాం. దశమంలో ఏ గ్రహాలు ఉన్నాయి? రవి, బుధ, గురు. రవి, బుధ అంటే బుధాదిత్య యోగం, మంచి కమ్యూనికేషన్స్, మంచి అడ్మినిస్ట్రేషను, తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించడం ఉంటుందండి. మరి బుధ, గురు గ్రహాల సంయోగం వల్ల ఏంటంటే జ్ఞానము, తెలివితేటలు, అదేవిధంగా ఒబీడియన్స్ కూడా పెరుగుతుందండి. సో ఇలాంటి కాంబినేషన్ చూసినప్పుడు రవి, గురు గ్రహాల యొక్క స్థితి వల్ల ఏంటంటే కాంబినేషన్ వల్ల జ్ఞానము, పేరు ప్రతిష్టలను సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. అంటే వృత్తిలో బాగుంటుందని చెప్పడం అండి మొత్తం మీద చూస్తే కనుక. సో ఒకవేళ కనుక మీరు ఎవరైనా చేంజ్ కావాలనుకుంటే కూడాను మొదటి వారంలో కొంచెం చేంజ్కి పాసిబిలిటీ అనేది కనపడుతుంది. రెండో వారం తర్వాత నుండి కంఫర్ట్గా ఉంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనా 6వ స్థానంలో రాహు ఉన్నారు. అనైతికతకు పాల్పడటం కరెక్ట్ కాదు. 6వ స్థానంలో రాహు బలవంతుడే. శత్రువుల మీద, కాంపిటీటర్స్ మీద ఓవర్కమ్ విజయాన్ని ఇస్తారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే రాహు దృష్టి రవి, గురు, బుధుల మీద ఉంది కాబట్టి సో అనైతికమైన పనులు చేద్దామని ఆలోచనలు వస్తుంటే అలాంటివన్నీ కట్ చేసుకుంటే కనుక మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి వ్యాపారంలో చూస్తే వ్యాపార స్థానాధిపతి గురుడు